సాయిబాబా పారాయణము. సాయిబాబా పారాయణంలో ఈరోజు మనం దానగును ప్రయాగ స్నానం తెలుసుకుందాము. సాయిబాబా షిరిడి వదిలి ఎక్కడకు వెళ్ళకపోయినా వారి లీలలు, మహిమలు, చమత్కారాలు అన్నీ కూడా దేశం నలుగు చెరులుగా వ్యాపించసాగాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చి బాబాను దర్శించి వారి ఆశీస్సులను, ఊది ప్రసాదాన్ని అందుకునేవారు భక్తులు. శ్రీ సాయి దర్శన మాత్రం చేతనే భక్తులు భయాలు, బాధలు అడిగంటిపోయేవి. అనూహ్యమైన మనశ్శాంతి కలిగేది. వారి వారి యోగ్యతలను అనుసరించి ఎన్నెన్నో మహిమలు తారసిల్లేవి. అటువంటి వాటిలో ఒకానొక అద్భుత మహిమను గురించి తెలుసుకుందాము. పూర్వాశ్రమంలో పోలీస్ అధికారిగా పనిచేసి రాజీనామా చేసి శ్రీ సాయిబాబా భక్తులలో చేరువైనవాడు మహారాష్ట్రలో ప్రముఖ హరిదాసుగా పేరు పొంది శ్రీ బాబా మహిమ ప్రచారకుడిగా సుస్థిరుడైన దానగున్ మహారాజ్ ఒకసారి షిరిడి వచ్చాడు. నిజానికి అతడు గంగా యమున సంగమ స్థలమైన ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేయాలని బయలుదేరాడు. మధ్యలో మజిలీగా షిరిడిలో దిగి బాబా దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్నాడు. దర్శనానంతరం దానగును తన ప్రయాణానికి అనుమతినివ్వవలసిందిగా బాబాను కోరాడు. బాబా అంగీకరించలేదు. శ్రమపడి అంత దూరం వెళ్ళడం దేనికి? ఆ గంగా యమునాలు ఇక్కడే ఉన్నాయి, ఇలా నా పాదాలు తాకు అన్నారు. అలాగే చేశాడు దానగుడు. అంతే, తక్షణమే బాబా యొక్క 2 పాదాల బొటనవేళ్ల నుండి గంగా యమున జలాలు ఉత్పన్నమై దానగున్న దోసిలు నిండిపోయింది. ఆశ్చర్యంతో అతని శరీరం పులకెలెత్తింది. ఆనందంతో అతని నేత్రాలు ఆర్ద్రాలయ్యిపోయాయి. వెంటనే దానగును శ్రీ సాయిబాబా యొక్క పాదోద కాలములో శిరస్నానతుడయ్యాడు. అంతరింగక ప్రేరణతో బాబాను అష్టక రూపంగా ప్రార్థించాడు. శ్రీరామనవమి. శ్రీ సాయిబాబా భక్తులలో గోపాలరావు గోండు, దాము అన్నా కాసర్ అనే వాళ్ళిద్దరుండేవారు. వీళ్ళిద్దరికి కూడా 2 భార్యలున్నారు. కానీ ఒక్క సంతానం కూడా కలగలేదు. బిడ్డల కోసం వాళ్ళు చాలా బెంగ పెట్టుకున్నారు. ఎలాగైతేనే చివరికి శ్రీ సాయిబాబా అసలీ ప్రభావం వల్ల వారిద్దరు కూడా యుక్త సంతానాన్ని పొందారు. ఆ సంతోషాన్ని పురస్కరించుకొని షిరిడిలో ఏదైనా సంబరం ఏర్పాటు చేయాలనుకున్నాడు గోపాలరావు. ఆ జాతరకు గాను దాము నిమోంకర్లు చెరో జెండాను సమర్పించేందుకు స్థిరపడ్డారు. ఆ ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయాలని అనుకున్నారు. అందరూ శ్రీ సాయిబాబా అంగీకారంతో అందరూ ఆ వేడుకల ఏర్పాట్లు మునిగిపోయారు. ఈ ఉత్సవ నిర్వాహకులకు గాను 2-3 చిన్న శ్రమలు కోర్చుకొనక తప్పలేదు. షిరిడి చాలా చిన్న గ్రామం. ఉత్సవ నిర్వాహకులకు 2-3 చిన్న శ్రమలు ఓర్చుకొనక తప్పలేదు. షిరిడి చాలా చిన్న గ్రామం కావటం చేత నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఊరంతా కలిసి 2 బావులున్నాయి. అందులో మంచినీళ్ళ బావి ఎండాకాలంలో ఆరిపోయింది. 2వ బావిలోని ఉప్పు నీళ్లు కానీ శ్రీ సాయిబాబా తన మహిమ చేత ఏవో పువ్వులు వేసి ఆ నూతి నీళ్ళని మధుర జలాలుగా మార్చారు. ఉత్సవానికి పరిసరపు గ్రామాల ప్రజానీకం కూడా వస్తారు కదా, అందరికీ కలిపి ఆ ఒక్క నూతి నీళ్లు సరిపడేవి కావు. అందువల్ల తాచాపాటీలు చాలా దూరం నుంచి మోటార్ల ద్వారా నీళ్లు తెప్పించేవాడు. శ్రీరామనవమి సంబరాల నిమిత్తమై తాత్కాలికమైన సంత అంగళ్ళు తయారయ్యాయి. కుస్తీ పోటీలకు గోదాములు ఏర్పాటయ్యాయి. దాము నిమోంకర్లు సమర్పించిన 2 జెండాలను బాజా భజంత్రీలతో ఊరేగించి తీసుకుని వెళ్ళి మసీదుల యొక్క 2 మూలల్లో నిలబెట్టారు. సరిగ్గా ఆ ఉత్సవాలప్పుడే అమీర్ శేఖర్ అనే భక్తుడు మసీదులో చందనోత్సవాన్ని ప్రారంభించాడు. సాయిబాబా పారాయణములో తదుపరి కబర్ద గారి కుమారుణ్ణి కాపాడుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.